గుడి లోపల మా ప్రాణాలు తీసుకుంటామని వారి దగ్గరికి వచ్చిండు. వారి తోలుకోనైనా కాకుల్లో పెట్టిపోయి రామ రామ అన్నము రామచంద్రరావు బట్ట బంగారం అన్నట్టు మన బతుకు అయిపోయి ఏడ్చే భార్య ఆయన దగ్గర తీసుకుంటూ పోదాచిండు. ఆగో నేను చేతులు ఏమో చెక్కపారం తీస్తా, నీ పరిట కొంగేమో తట్టం చెయ్యి, పుస్తాన గుళ్ళ శుద్ధి చేద్దాం, గంధాల గుళ్ళను గడుగు చేద్దాం అనుకున్నారా భార్య భర్తలు. అవి ఎత్తిపోయంగా ఆ గుళ్ళను శుద్ధి చేయంగా శ్రీ 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 రాయరాజేశ్వరి గుడి ఎవలాడ రాయన్న గుడి ఆగో రాతి లింగము ఆగో అవలాల పెట్టిన లింగంగా పుట్టిన లింగము ఆ లింగం వల్ల లాడుతున్నదయ్యా ఓ పెద్దలారా. సుభద్రదేవి సంతాన ఫలం దొరుకునే గుళ్ళో సంతర్కాలే మనం కూడా సంతాన ఫలం లేకపోతే రాజన్న లింగానికి పొద్దుకొని బామల భార్య భర్తలం ప్రాణం తీసుకుందాం గంగల పెట్టి తడిపెట్టి స్నానం చేసిరు. లింగానికి పాలాభిషేకం బామాపత్రాభిషేకం నెయ్యాభిషేకం బండాభిషేకం చేస్తామని ఆ ఉరగాలతో సమర్థమన్నాడు రాజాల చక్రవర్తి. మరి కన్నదల్లి సుభద్రవతి గుడి పేరుగా చూసేవరకల్లా కోతులు ఎరువు కొండంగాలు ఎరువు గుడి శుభ్రం అట్లా కనిపిస్తుంది. కన్న తల్లి అటువంటి సుభద్రదేవి ఏమనుకున్నది 10,000 పట్టు చీర పరటాల పొంగు తీసింది. గుడి లోపల వలసింది నాదా 5 అడవి లోపల మనటువంటి పాల చేతులు లేకపోయిన్నది. చేతులు చెక్కపాలలు వేసింది. ఆనాడు కట్టకు బదులు అటువంటి 10,000 పట్టు చీర తీసింది. గుడి లోపల వలసింది. కోతుల ఎరుగు కొండంగాల ఎరుగు ఎత్తిపోయంగా గుడి లోపల ఉన్నది పెట్టిన లింగాలు పుట్టిన లింగావరి లింగం వల్ల ఆడుతున్నది. తీసిందని చేతి లోపల వేసింది. పాలాభిషేకం పత్రాభిషేకం నెయ్యాభిషేకం చేసింది. గుడి బయటకి వచ్చి గుడి లోపల తమలపాకులు పెట్టినది. తమలపాకులు పెట్టి తమలపాకుల మీద అటువంటి ఎప్పుడైనా దప్పనాలు పెట్టింది. దప్పనాల మీద అటువంటి 3 సూలు పెట్టింది. ఎందుకంటే శ్రీపాదం మీద కట్టి ఎక్కడున్నవయ్యా లోకాల రక్షక దొరుకుతునేమో తండ్రి. ఇప్పుడు లోపల పరవంటి మాకు సంతాన పరము దొరకాలి. ఇచ్చిన పురవరుడా మమ్మల్ని గిట్టియమన్నది. గుడి లోపల కూర్చుండి తపస్సులు ఎట్లా చేస్తున్నది.